యూపీలోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి మహాకుంభమేళా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక కోట్లలో వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. కోట్లాది మంది వచ్చే మహాకుంభమేళాలో కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది. అక్కడికి వస్తున్న భక్తులకు ఓ యువకుడు వేప పుల్లలు అమ్ముతూ వారం రోజుల్లో ఏకంగా 40,000 రూపాయలు సంపాదించాడు. ఓ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ పుల్లలు అమ్ముతున్న యువకుడిని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూపాయి పెట్టుబడి లేకుండా ఎంత దూరం నడిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటోందని అతడు చెప్పాడు. అయితే ఈ క్రెడిట్ మొత్తం తన గర్ల్ ఫ్రెండ్ కే చెందుతోందని తెలిపాడు. ఆమె ఇచ్చిన ఐడియాతోనే తాను కుంభమేళాలో ఈ బిజినెస్ మొదలు పెట్టినట్లు పేర్కొన్నాడు. ఆ యువకుడి తాలూకా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది యువకుడి నిజాయితీని మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో అతని విజయం వెనుక అతని ప్రేయసి ఉందన్న విషయాన్ని కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక 45 రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాలో బుధవారం నాటికే కొన్ని కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. సుమారు 40 కోట్ల మంది వరకు భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ మహాకుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం.